హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్లో డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో అయితే తనే క్యాష్ అమౌంట్ తీసుకునేసి హౌస్లోంచి వెళ్ళిపోయాడు. కానీ డెమోన్ పవన్ నిజమైన గేమ్ ఎప్పుడు ఆడినాడంటే రీతు ఎలిమినేట్ అయినాకే డెమోన్ పవన్ అందరికైతే ఫ్యాన్స్ కానీ బిగ్ బాస్ చూసే వాళ్ళందరికీ బాగా నచ్చినాడు. ముందే రీతు ఎలిమినేషన్ అంటే డెమోన్ పవన్ యొక్క గేమ్ ఇంకా ఇంప్రూవ్ అయ్యేది. అతను రీతు ఎలిమినేట్ అయినాక ఎంత బాగా అందరితో కలుస్తున్నాడు, ఎంత బాగా జోక్స్ చేసుకు హౌస్లో బాగా యాక్టివ్గా తిరిగినాడు అనమాట. ఇంతకుముందు రీతు వెనకాల తిరుగుకుంటూ రీతుతోనే మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరు లవ్ ఎఫైరో లేదా ఫ్రెండ్షిప్ తెలియదు, కానీ వాళ్ళిద్దరు మొత్తం వచ్చినప్పుడు 2 months నుంచి వాళ్ళిద్దరే కలిసి కూర్చోవడం వల్ల డెమోన్ పవన్ గేమ్ అయితే కొంచెం పక్కదారి పట్టింది. అందుకే అతను టాప్ 5 అయితే వచ్చినాడు, కానీ థర్డ్లోనే ఖచ్చితంగా ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ క్యాష్ తీసుకునేసి తనైతే హౌస్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. కానీ మంచి ప్లేయర్. టాస్క్లు అయితే కళ్యాణ్, డెమోన్ పవన్ ఈక్వల్గా ఆడతారు టాస్క్లు. కానీ ఒక్కరితో కలిసిపోయే స్వభావము, బాండింగ్స్కి దూరంగా ఉండడము, ఇవి డెమోన్ పవన్ని కొంచెం గేమ్ని బ్రేక్ ఒక చెడగొట్టినాయి అనమాట. అందువల్ల డెమోన్ పవన్ అయితే థర్డ్ ప్లేస్లో ఎలిమినేషన్ అయింది జరిగింది. కానీ టాప్ 5లో ఉన్నాడు. మంచి ప్లేయరు, మంచి రేపొద్దున కానీ మంచి ఫ్యూచర్ ఉంది డెమోన్ పవన్కి. అయినా కానీ లాస్ట్ మూమెంట్లో, ఎందుకంటే 15 lakhs తను తీసుకొని పోయినప్పుడు తన కళ్ళల్లో ఒక బాధ, ఏడుపు అయితే కనబడిచింది డెమాన్ పవన్ కళ్ళల్లో. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ పరిస్థితి బాగలేదు, తన ఫాదర్ మెడికల్కి చూపించడానికి డబ్బులు కావాలి, చాలా అవసరం ఉంది అనేసి ఆ బాధ అనేది పవన్ కళ్ళల్లో కనపడింది. ఈ డబ్బులు కూడా రాకుండా పోతాయేమో నేను తీసుకోకుంటే అనేసి ఫ్యామిలీ కోసం ఒక మెట్టు తగ్గి తను అయితే క్యాష్ తీసుకున్నాడు అనమాట. అతనికి ఎంత ఇంపార్టెంట్ 15 lakhs అనేది అతని కళ్ళలో బాధ చూసి అతను చూసి అర్థమవుతుంది. ఈ విషయంలో అక్కడ ఉండే ఫ్యాన్స్కి, టీవీ చూసే వాళ్ళకి, బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరికీ డెమాన్ పవన్ చేసింది కరెక్ట్ అనిపించింది. గేమ్ ఆడకపోయినా, ఒకవేళ రితుతో క్లోజ్గా ఉన్న లాస్ట్ ఒక 2 weeks అతను ఆడిన ఆట, అతను ఆడిన ఫ్రీగా ఆడడం, హౌస్లో అందరితో మాట్లాడడం, ఈ ఫినిషింగ్లో తను క్యాష్ తీసుకోవడం, తన ఫైనాన్షియల్గా డబ్బులు కావాలని మంచిగా మాట్లాడడం, ఓపెన్గా మాట్లాడడం అందరికీ నచ్చింది. అందుకే థర్డ్ ప్లేస్లో అయితే డెమోన్ వెళ్ళిపోయాడు. క్యాష్ 15 lakhs తీసుకొని పోయిండొచ్చు. కానీ ఈక్వల్గా కళ్యాణ్తో పాటు అందరికీ బాగా నచ్చింది డెమోన్ పవన్ కూడా. ఓడిపోయిండొచ్చు, కానీ మంచి టాస్క్ ప్లేయరు, బాగా ఆడతాడు, అందరితో మంచిగా కలుస్తాడు. ఇంకా ఫ్యూచర్లో చూద్దాం, సినిమా హీరో ఏమన్నా అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆ బాడీ ఫిజిక్ ఉంది కాబట్టి తను కూడా సినిమా హీరో అయితే కావచ్చు. బాయ్ ఫ్రెండ్స్.